అర్థం అవ్వలేదు. గనులేంటి, ఘనకార్యములు పూనుకోవడం ఏంటి అని అనుకునేవాడిని. అంటే దేవుని దృష్టిలో గనులుగా ఎవరైతే ఎంచబడతారో వారు పూనుకోవలసినటువంటి వాటి గురించి ప్రేరణ దేవుడే ఇస్తాడు. అంటే గనులు కాని వాళ్ళందరూ ఏమీ పూనుకోలేరు. ఒకవేళ పూనుకున్నా అవి అంతగా సక్సెస్ఫుల్గా సాగవు. అంటే ఆయన దృష్టిలో మనము గనులుగా ఎంచబడ్డామని వాక్యాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నాను నేను. అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్దాం. చప్పట్లతో ఆయన నామాన్ని గణపరచుదాం. నిత్యము మహిమ యుగ యుగములకు మన ప్రభు యేసుక్రీస్తుకే కలుగునుగా. అందరికీ దేవుడు వాక్యం ద్వారా హృదయాంతరంగాలలో తన కార్యమును జరిగించునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకు యోబు గ్రంథం 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాము. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. నేను ఈ మాటలు చదువుతాను, నాతో పాటు ఈ మాటలు చెప్పటానికి అందరూ కూడా సిద్ధపడండి. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. నీ ప్రక్కనున్న వారికి చేతిని అందిస్తూ ఈ మాట చెప్పు. నీ స్థితి ఇప్పుడు కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం కలుగా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఎంత స్పష్టమైనది, ఆయన వాగ్దానం ఎంత నమ్మదగినది, ఆయన మాటలు ఎంత మాధుర్యమైనవి, ఆయన అంతరంగంలో కలుగు చేసేటువంటి ఉద్దేశాలు ఎంత ఉన్నతమైనవి అని మనం గమనించగలిగితే ఆయన వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యం మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ఈ మాటలు దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడిపించబడుతూ దేవుని యొక్క సన్నిధానములో సాగుతూ ఉంటుండగా యోబు యొక్క సహోదరుడైనటువంటి బిల్దాదు ఈ మాటలు యోబుతో చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, మనకు బాగా తెలుసు యోబు గారికి భయంకరమైన కష్టం వచ్చింది. వచ్చిన కష్టంలో ఎవరితో చెప్పుకున్నా ఆర్చేవారు లేరు, తీర్చేవారు లేరు. బాగా బాధపడుతున్నాడు. అది శారీరకంగా బాధ ఉంది, ఒక పక్కన మానసికంగా బాధ ఉంది, లోపల బయట కూడా బాధపడుతున్నాడు. ఆ బాధలో ఓదారుస్తాకి వచ్చారు పాపం స్నేహితులు. కానీ యోబును చూసినప్పుడు వారికి ఏమనిపించిందంటే, యోబు ఘోరమైన పాపం ఏదో చేస్తుంటాడు, అందుకే దేవుడు ఇంత భయంకరమైన శిక్ష విధించాడు. కనుక ఇలాంటి వారిని ఓదార్చడానికి బదులుగా కొన్ని ఏమైనా నచ్చజెప్పి సరిచేసే ఒక గద్దింపు మాటలు చెప్తే బాగుంటుందని ఆలోచన చేసి తన స్నేహితులు నలుగురు ఒకరి తర్వాత ఒకరు ఏకరువు పెట్టేశారు. వాళ్ళు మాట్లాడుతుండగా యోబుకి చాలా కోపం వచ్చేది, కానీ ఏం చెప్తాడు, తన పరిస్థితి వాళ్ళకి అర్థమవుదాయే. ఎందుకనంటే యోబు తనకు అనుభవిస్తున్న ఆ బాధ, ఆ కష్టం అతను చేసిన పాపం వల్ల, అతను చేసిన మోసం వల్ల, లేదా దుర్మార్గం వల్ల, ఏ కుటుంబాన్నో కోల్చడం వల్ల రాలేదు. అది దేవుడు అపవాది వేసుకున్న పందెంలో యోబు మధ్యలో ఉండిపోయాడు. వారిద్దరి పక్షాన దేవుడే తీర్పు తీర్చవలసిన వాడే ఉన్నాడు. అపవాదికి యోబుకి మధ్యలో తీర్పు తీర్చవలసిన వాడు దేవుడై ఉన్నాడు. అందుకనే అపవాదికి అవకాశం ఇస్తే అపవాది చాలా క్రూరంగా హింసించి బాధ పెట్టాడు, దుఃఖానికి కారణం అయ్యాడు. అలాగైన కారణాన్ని బట్టి యోబు ఎప్పుడూ బాధపడలేదు. పైగా ఏం చెప్పేవాడంటే, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలగాలని ఆశపడ్డాడు. మనం ఎప్పుడైనా అలాగ అనగలవా? కష్టం వచ్చినప్పుడు దేవుడా నాకు కష్టం ఇచ్చావు ఎందుకు అంటాం. సంతోషం ఇచ్చినప్పుడు దేవుడా నాకు సంతోషం ఎందుకు ఇచ్చావని అంటావా? ఎప్పుడు అనం. సంతోషం ఇచ్చినప్పుడు దేవుడికి వందనాలు చెప్పేస్తాం, కానీ అసలు ఎందుకు ఇచ్చావు ప్రభా, నేను అర్హున్నా, నేను అర్హురాలునా, ఎందుకు నాకు ఇలాంటి భాగ్యాన్ని ఇచ్చావు అని ప్రభుని స్తుతించే వాళ్ళు బహు అరుదుగా ఉంటారు. కానీ యోబు రెండు విషయాల్లో కూడా కలిగినప్పుడు లేమిలో కూడా ప్రభుని స్తుతించగలిగాడు. అదే నిజ భక్తుడు కలిగి ఉండవలసిన భక్తి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తన స్నేహితుల్లో ఒకడు బిల్దాదు,
అతను వచ్చేయమంటాడంటే, నిజంగా నువ్వు భక్తుడు అయితే నీ భక్తి నిన్ను రక్షిస్తుందని ఎలీఫజు చెప్పి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందని ప్రోత్సహించడం ప్రారంభించాడు. చూడండి, ఎవరైనా ఒక బాధకరమైన మాట చెప్పారనుకో, రెండోవాడు కూడా అదే మాట చెప్తారు. ఎవరైనా సంతోషం కలిగే మాట చెప్పారనుకో, అదే సంతోషం కలిగిన మాట చెప్తారు. ఎవరైనా దుఃఖం కలిగిన మాట చెప్పారనుకో, నాకు ఇలా జరిగిందని దుఃఖం కలిగిన మాటలు చెప్తారు. ఎలీఫజు అతన్ని బలపరచడం, నీ భక్తి నిన్ను రక్షించదా, నీ భక్తి నీకు ఆధారం కాదా, నీ భక్తి నీ జీవితంలో కార్యాలు జరిగించదా, ఇదేనా నువ్వు చేస్తున్న భక్తి అని మాట్లాడుతుంటే బిల్దాదు కూడా అదే తపన వచ్చేసి, నేను కూడా ఏదో మాట అంటే బాగుండును అనుకుని అతను అంటాడు, ఈరోజు నీ స్థితి ఎలా ఉంది కానీ తొదుకు నువ్వు మహా అభివృద్ధి పొందేస్తావు అన్నాడు. కారణం ఏంటి అని అంటే, యోబుకి కలిగినటువంటి భక్తి, యోబు కలిగిన భక్తి విధానాలు వీళ్ళు గమనించినప్పుడు వాళ్ళకి అర్థమైంది, దేవుడు తప్పకుండా ఈరోజు ఉన్న ఈ స్థితి యోబుకు ఉండదు, రాబోయే దినాల్లో మహా అభివృద్ధి పొందుతావు అని చెప్పాలనే ప్రేరణ కలిగింది. ఈరోజు దేవుడు మనతో ఈ మాట చెప్తున్నాడు. ఈరోజు మన స్థితి, లేకపోతే సంఘం స్థితి, కుటుంబాల స్థితి, నీ వ్యక్తిగతమైన స్థితి కొద్దిగా ఉండినాను తుదను అనగా ఈ కార్యము ముగించేటప్పటికి, నీ జీవితం ముగించేటప్పటికి, నీ జీవిత ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెట్టేటప్పటికి దేవుడు నిన్ను, నన్ను, మనలను, పరిచర్యలను మహా అభివృద్ధి చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు గొప్పవి, దేవుని ఆలోచనలు గొప్పవి. భక్తుడు అంటాడు, నలగకుండా గోధుమలు కడుపు నింపగలుగుతాయా? అవి ఏమవ్వాలి? నలగగొట్టబడాలి. అలాగ నల్లగా గొట్టబడగలిగితే అవేమవుతాయంటే తినడానికి ఆహారంగా మార్చబడతాయి. ఒక వ్యక్తి ఎంత నలగొట్టబడతాడో, ఒక వ్యక్తి ఎంత శ్రమల పాలవుతాడో, ఒక వ్యక్తి ఎంత బాధల పాలవుతాడో, ఒక వ్యక్తి ఎన్ని నష్టాల పాలైపోతాడో, ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత కూరుకుపోయిన పరిస్థితుల్లో ఉంటాడో, దేవుడు అంతకు మించిన స్థాయిని, స్థితిని, పరిస్థితులను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యంలో ఉన్న మాటలను మనం రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన అంటున్నాడు, ఈ రోజు నీ స్థితి ఇలాగ ఉండనే ఉండదు అంటే ఆ మాటలు తన హృదయంలో నాటబడతాయి. అతను బలపరచబడిన విధానంలో అతను బహుధైర్యం కలిగిన వాడిగా మార్చబడతాడు. నేను ఇద్దరు కొరకు చెప్తాను. ఒకడు కొత్త కొట్టంలో ఉంటాడు, ఆ కుర్రాడు. వాళ్ళ నాన్న వేరొక రూట్లో వెళ్ళిపోయి వాళ్ళ అమ్మను పట్టించుకోవడం మానేస్తే, వాళ్ళమ్మ తన తమ్ముడిని చూడడం కూడా మానేస్తే చాలా బలహీనం అయిపోయాడు. వాడిని చూసినప్పుడు నాకు ఒక మాట అనిపించింది, వీడు గొప్పడు అవుతాడు, ప్రయోజకుడు అవుతాడు. వాళ్ళకున్న దీన స్థితిని బట్టి తినడానికి కూడా తిండి లేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే, లేదురా దేవుడు నిన్ను ఉన్నతంగానే ఉంచుతాడు అని మాటలు వాడి గురించి చెప్పినప్పుడు దేవుడు నిజంగానే వాడు మంచి ఇల్లు కట్టుకొని, మంచి కుటుంబాన్ని కట్టుకొని ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. నాకు అర్థమైంది, ఒకప్పుడు చెప్పబడిన మాట అతని జీవితంలో నిజంగా దేవుడు జరిగించాడు. కానీ వాడు దేవుని మందిరంలో ఉండుంటే, దేవుని సన్నిధానంలో ఎదగలిగితే నిజంగా ఇంకా 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 హైలీ పొజిషన్లో ఉండను. కానీ వాడు దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉండడాన్ని బట్టి వాడికి సేవకుడి ద్వారా పలకబడిన మాట ప్రకారంగా కొంచెం ధన్యకరమైన జీవితం ఇచ్చాడు. నా బంధువులు ఒక అతను ఉన్నాడు, వాడు రౌతులపూడిలో ఉంటాడు. వాడి గురించి చాలాసార్లు నాకు ఆలోచన వచ్చేది, ప్రార్థన చేసేవాడిని. వాడి గురించి ఒకసారి మాట చెప్పాను, రే బాబు, నువ్వు రాబోయే దినాల్లో ప్రయోజనకరంగా మారుతావు, అయితే మాకు దూరం అవుతావు, ఇదే మాకు బాధగా ఉందని చెప్పాను. నిజంగానే అనుకోని విధంగా తెలియకుండానే వాళ్ళ అత్తోరింటికి పోయి చాలా మంచి ఇల్లు కట్టుకున్నాడట. మాకు చెప్పలేదు, పోయేటప్పుడు చెప్పలేదు, ఇల్లు కట్టుకున్నప్పుడు చెప్పలేదు, ఇంట్లో దిగినప్పుడు చెప్పలేదు, అక్కడ ఉంటున్నప్పుడు కూడా ఇప్పటికీ చెప్పలేదు ఆడు. కానీ ఎప్పుడో చెప్పిన మాట, దూరం అవుతామన్న మాటకు దూరం అయిపోయాడు. ప్రయోజకుడు అవుతామంటే ఒక మంచి పొజిషన్లోని ఈరోజు వాడు ఉన్నాడు. వాడు దూరం అవుతామని నాకేమీ అవసరం లేదు, వాడితో నాకు పని ఏమి లేదు. కానీ ఉన్న అత్తమటికి వెళ్ళి వచ్చే అంత ఓపుగా పరిస్థితులు ఖాళీ కూడా లేదు. కానీ ఎందుకు ఈ మాట చెప్తానంటే, సేవకుడు ద్వారా ఒక మాట పలికితే దేవుడు అది కార్యాన్ని జరిగిస్తే, మరి నీ ద్వారా దేవుడు ఏదైనా మాట పలికిస్తే, నీ కొరకు దేవుడు ఏదైనా పలికిస్తే ఆ మాట జరగదంటావా? ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని బిల్దాదు చెప్తున్నాడు, ఇదిగో ఈరోజు నీకున్న స్థితి ఎలాగునా ఉండదు, నువ్వు మహా అభివృద్ధి చెందుతావు. ఎవరైనా మన పరిస్థితిని చూసి ఏదో సాయం చేసి గుప్పుడు మెతుకులు పెట్టి కొంచెం నీళ్ళు ఇచ్చి ఏదో 2 గుడ్డ పెరుగులు ఇచ్చారనుకోండి, మనకేమనిపిస్తుంది ఆ రోజు స్థితిని బట్టి?
మమ్మల్ని చూసారులే అని చిన్న మాట మనసులో అనిపిస్తుంది. అదే స్థితిలో ఉన్నవాళ్ళు చాలా ఉన్నతంగా ఎదిగి వాళ్ళే 10 మందికి పెట్టేలా మారారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి? ఒకప్పుడు నా స్థితిలో పలానా సహోదరుడు పలానా సహోదరి నన్ను ఎంతో బలపరిచారు, నన్ను ఎంతో పోషించారు, నాకెంతో అండగా నిలబడ్డారు అని చెప్పగలగాలి. దేవుడు అలాగా కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు.